నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. నేను సంచన. అవతార్ ఒక సినిమా కాదు, సినీ చరిత్రలో ఒక విప్లవం. 2009లో విడుదలైనప్పుడు ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులు కల్లారా చూసి నమ్మలేని విజువల్ అద్భుతం, ప్రపంచాన్ని షేక్ చేసిన విజువల్ వండర్. పాండోరా అనే కల్పిత గ్రహం, నావితగ జీవన విధానం, ప్రకృతితో వారి బంధం, మనుషుల లోభం, ఈ అన్నింటినీ కలిపి దర్శకుడు జేమ్స్ కామెరూన్ సృష్టించిన మాయాజాలమే అవతార్. ఇప్పుడు అదే అవతార్ మూడోసారి ఫైర్ అండ్ యాష్ గా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. కానీ అప్పటి క్రేజ్ ఇప్పటికీ ఉందా? పాండోరా ప్రపంచం మళ్ళీ ప్రజ్వలిస్తోందా? పూర్తి జర్నీ ఇప్పుడు చూద్దాం. 2009 డిసెంబర్ సినిమా చరిత్ర మారింది. అవతార్ జేమ్స్ కామెరూన్ విజువల్ వండర్, 237 మిలియన్ బడ్జెట్, 2.923 బిలియన్ కలెక్షన్స్, 3 ఆస్కార్ అవార్డులు, తెలుగు మాస్ సినిమా లాగా 100 రోజులు థియేటర్ హౌస్ఫుల్ రన్. సినిమా విషయానికి వస్తే అవతార్ మొదటి భాగం కదా 2154లో మొదలవుతుంది. భూమిపై వనరులు క్షీణించిపోయి ఉంటాయి. మానవ మనుగడ ప్రశ్నార్థకంగా మారుతుంది. దీంతో పాండోరా గ్రహంలో ఉన్న విలువైన ఖనిజాలపై మనుషుల కన్ను పడుతుంది. కానీ పాండోరా మనుషుల కోసం కాదు. అక్కడ శ్వాస తీసుకోవాలంటే ప్రత్యేక ఆక్సిజన్ మాస్క్ అవసరం. అక్కడ నివసించే నావితగకు ప్రకృతి దేవుడు. వారి జీవితం అడవితో, జంతువులతో, భూమితో అనుసంధానమై ఉంటుంది. ఆర్మీలో పనిచేస్తూ వెన్నెముకకు గాయమై చక్రాల కుర్చీకే పరిమితమైన జెక్ సల్లీ అవతార్ ప్రోగ్రాంలో భాగంగా నావి శరీరంలోకి పరకాయ ప్రవేశం చేస్తాడు. నావితెగతో కలవడం, నటేరితో ప్రేమలో పడ్డం, మనుషుల కుట్రలను గ్రహించడం, చివరకు పాండోరాను కాపాడేందుకు మనుషులకే ఎదురుదాడి చేయడం. ఇదే మొదటి భాగం కథ. ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలై అవతార్ ప్రపంచాన్ని షేక్ చేసింది. కేవలం విజువల్స్ మాత్రమే కాదు, ఎమోషన్, ప్రకృతి పరిరక్షణ సందేశం, లోభంపై విమర్శ అన్నీ కలిపి ప్రపంచవ్యాప్తంగా $2.9 బిలియన్ వసూళ్లు. భారతదేశంలోనూ ముఖ్యంగా తెలుగులో సూపర్ హిట్. తెలుగు మాస్ సినిమా స్థాయిలో 100 రోజులాడింది. అంతటి విజయం తర్వాత దర్శకుడు కామెరూన్ ప్రకటించాడు, అవతార్ 5 భాగాలుగా వస్తోందని. కానీ రెండో భాగం రావడానికి ఏకంగా 13 ఏళ్లు పట్టింది. రెండో భాగంలో జెక్ నావితెగకు నాయకుడవుతాడు. కుటుంబంతో జీవితం సాగిస్తాడు. మనుషులు మరోసారి పాండోరాపై దండెత్తడంతో కుటుంబాన్ని కాపాడుకునేందుకు సముద్ర ప్రాంతమైన మెట్కాయినాకు వెళ్లాడు. సముద్రమే జీవితమైన ఆ తెగతో కలిసి కొత్త జీవన శైలి నేర్చుకుంటాడు. కానీ మిల్క్ క్వారిచ్ నేతృత్వంలో మనుషుల దాడి ఇక్కడికి చేరుతుంది. విజువల్స్ అద్భుతంగా ఉన్న తొలి భాగంలో ఉన్న కొత్తదనం, ఎమోషన్, ఇంపాక్ట్ రెండో భాగంలో కనిపించలేదు. ఫ్యామిలీ డ్రామా ఎక్కువై కథ నెమ్మదిగా అనిపించింది. ఫలితంగా వసూళ్లు భారీగానే ఉన్న మొదటి భాగాన్ని మించలేకపోయాయి. ఇప్పుడు అవతార్ ఫైర్ అండ్ యాష్ విడుదలకు 4 రోజులు మాత్రమే. అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ అయినా కూడా అప్పటి స్థాయి హంగామా కనిపించడం లేదు. ఇది నిజంగానే అవతార్ క్రేజ్ తగ్గిందా, లేదా తుఫాన్ ముందు నిశ్శబ్దమా? దర్శకుడు కామెరూన్ మాత్రం నమ్మకంగా ఉన్నారు. రెండో భాగంలో చేసిన తప్పులు ఈసారి చేయలేదని చెప్తున్నారు. మునుపటి 2 భాగాలకు పూర్తిగా భిన్నంగా ఈ చిత్రాన్ని తీర్చిదిద్దామని అంటున్నారు. ఎక్కడా రిపీట్ లేకుండా కొత్త అద్భుతాలు, కొత్త సంఘర్షణ, కొత్త భావోద్వేగాలు ఉంటాయని హామీ ఇస్తున్నారు. 3 గంటల 17 నిమిషాల రన్ టైంతో ఫైర్ అండ్ యాష్ థియేటర్లలోకి రాబోతుంది. 2009లో విజువల్ వండర్, 2025లో ఫైర్ అండ్ యాష్. మళ్ళీ అవతార్ మాయం మొదలవుతుందా, లేదా పాండోరా కథకు ఇక్కడే విరామమా? ఫైర్లా మండుతుందా, లేదా హ్యాష్లా మిగులుతుందా? పాండోరా మళ్ళీ ప్రపంచాన్ని కదిలిస్తుందా? ఈ ప్రశ్నలకు సమాధానం డిసెంబర్ 19